వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి సాధించడం ఎలా, మొదటిసారి నా వీడియోలని వీక్షిస్తున్నట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నూతన నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం 10వ తరగతి లేదా ఐటీఐ వంటి విద్యార్హతలను పూర్తి చేసి కుటుంబం సపోర్ట్ చేయకపోవడంతో చిన్న చిన్న వృత్తుల్లో స్థిరపడిన వ్యక్తులు మేము సైతం ఒక ఉద్యోగాన్ని సాధించగలం, అలాంటి కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ కుటుంబం ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదు. అలాంటి వారు సైతం మేము ఒక ఉద్యోగాన్ని సాధించాలి. అలాంటి వారిని 2 ఖచ్చితంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా ఒక ఉద్యోగాన్ని సాధించాలి. 3 మొదటిసారి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఏ స్ట్రాటజీలో వెళ్తే గ్రూప్ డి సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ప్రధానంగా తీసుకుంటూ ఈ వీడియోను చేయడం జరిగింది. మరి ఇక్కడ గ్రూప్ డి సాధించడం ఎలా? సో సాధారణంగా గ్రూప్ డి పరీక్ష అనేది మొత్తంగా మనకు 3 దశల్లో కొనసాగడం జరుగుతుంది. ఈ 3 దశలు పూర్తి చేసిన వారికే గ్రూప్ డి అనే జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో మొట్టమొదటి దశ గమనిస్తే విద్యార్థి యొక్క మేధో సామర్థ్యానికి సంబంధించింది. అది మనకి ఆన్లైన్ మోడ్లో నిర్వహించబడుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? సిబిటి అంటున్నాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాం. మరి ఇది ఎన్ని మార్కులకు నిర్వహించబడుతుంది? గమనిస్తే ఇది 100 ప్రశ్నలతో కూడిన 100 మార్కులకు నిర్వహించబడడం జరుగుతుంది. అంటే ప్రతి ప్రశ్నకి 1 మార్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 100 ప్రశ్నలు గుర్తించడానికి సమయం కాల వ్యవధి ఎంత ఇస్తున్నారు అంటే 1.5 గంటల లేదా 90 నిమిషాల కాల వ్యవధి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక అభ్యర్థులు గుర్తించాల్సిన అంశం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనగానే మనకు నిర్వహించే పరీక్షలలో ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మరి ఎంత ఉంటుంది అంటే 1/3 అనేది ఉంటుంది, లేదా 0.33% అనేది ప్రతి తప్పు ప్రశ్నకి రైట్ మార్కులకు వెళ్ళి తీసివేయబడడం జరుగుతుంది. మరి ఈ 100 మార్కుల ఎగ్జామ్కు సంబంధించి ప్రశ్నలు ఎక్కడి నుండి వస్తాయి అంటే ఈ 100 మార్కులను గమనిస్తే ప్రధానంగా 4 విభాగాల నుండి రావడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి విభాగాన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటున్నాం. ఇక్కడ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు వస్తున్నాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ అంటున్నాం. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కలిసి ఉంటుంది. ఇక్కడ మనకి 25 ప్రశ్నలు 25 మార్కులకు వస్తున్నాయి. మూడవది జనరల్ అవేర్నెస్ అంటున్నాం. ఇందులో భాగంగానే మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా కంప్యూటర్స్ అనేవి కలిసి ఉంటాయి. వాటిని మనం జనరల్ అవేర్నెస్ అంటున్నాం. అవి 20 ప్రశ్నలు 20 మార్కులకు వస్తున్నాయి. ఇక చివరగా మిగిలింది మ్యాథమెటిక్స్ అంటున్నాం. ఇది 25 ప్రశ్నలు 25 మార్కులకు రావడం జరుగుతుంది. సో ఇలా 4 ప్రధాన భాగాలు ఉంటున్నాయి. సో మరి ఈ ప్రధాన భాగాలు ఉంటున్నాయి, ఓకే. కొంతమంది అభ్యర్థుల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటి, అసలు ఏ ఎగ్జామ్, సెంట్రల్ ఎగ్జామ్ అనగానే హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఆర్ఆర్బికి సంబంధించిన ఎగ్జామ్ కానీ గమనిస్తే మనకు మొత్తంగా 15 భాషల్లో నిర్వహించబడడం జరుగుతుంది. ఈ 15 భాషల్లో తెలుగు కూడా ఒకటి ఉంది. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఎగ్జామ్కి అప్లై చేసే సందర్భంలోనే మీరు తెలుగు మీడియం అని రాసుకుంటే మీకు సిబిటి విధానంలో తెలుగు ప్రశ్నలు మాత్రమే కనబడతాయి. సో మనకి ఈ 15 భాషల్లో మనకు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వాళ్ళు ఉర్దూ తీసుకోవచ్చు లేదా హిందీ తీసుకోవచ్చు. కాబట్టి మనకు 15 భాషలతో కూడిన సిబిటి పరీక్ష అనేది నిర్వహించబడుతుంది. మరి ఈ పరీక్షను పాస్ అయిన వారే మన 2వ దశ అయిన పీఈటీకి తీసుకెళ్తారు, అంటే పీఈటీకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఇది క్లియర్ చేయాలంటే ఎలా? గమనిస్తే ఇక్కడ ఈ మొదటి సిబిటి ఆన్లైన్ మోడ్ నుండి మనకి ఉన్న పోస్టులకి 3 రెట్లు పీఈటీకి సెలెక్ట్ కావడం జరుగుతుంది. మరి పోస్టులు ఎన్ని ఉన్నాయి గమనిస్తే మొత్తం 32,438 దేశంలోని వివిధ రైల్వే జోన్లలో ప్రకటించబడ్డాయి. మరి మనం ఎక్కడికి వస్తాము అంటే సౌత్ సెంట్రల్ లేదా సికింద్రాబాద్ రైల్వే జోన్కి రావడం జరుగుతుంది. మన సికింద్రాబాద్ రైల్వే జోన్లో మనకి 1600కు పైగా పోస్టులు అనేవి వివిధ విభాగాలలో ఇవ్వబడ్డాయి. ఒక ట్రాక్మెన్ కానీ, ఒక అసిస్టెంట్ కానీ, ఇలా మనకు వివిధ విభాగాలలో ఇవ్వబడడం జరిగింది. మరి ఈ పరీక్షని, ఈ సిబిటి ఆన్లైన్ విధానాన్ని పాస్ కావడం ఎలా, క్లియర్ చేయడం ఎలా? మనకి 2018, 2022 యొక్క గ్రూప్ డి సరళిని కనుక గమనిస్తే దాదాపు ఎవరైతే 55 నుండి 60% స్కోర్ చేశారో కొన్ని వర్గాలకు తగ్గింది. అంటే యావరేజ్ అండ్ యావరేజ్గా తీసుకుంటే
55 నుండి 60% మార్కులు ఎవరైతే పొందారో వాళ్ళు రెండవ దశ అయిన పీటీ పరీక్షకు వెళ్ళడం జరిగింది. మరి మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే కట్ ఆఫ్లో మనకి 84, 93, 94 అని కనబడింది. అంత పాసిబిలిటీ ఉందా అంటే ఆ మార్కులు ఏంటి? ఈ 58 to 60%. కానీ దాన్ని నార్మలైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పరీక్షను ఒకే రోజు ఒకేసారి నిర్వహించారు. ఇది వివిధ షిఫ్ట్లో నిర్వహించబడడం జరుగుతుంది కాబట్టి ఆ అన్ని షిఫ్ట్లకు కలిపి అది నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది. తద్వారా స్కోరింగ్ పెరుగుతుంది. కానీ ఒరిజినల్ మార్క్స్ ఎన్ని నీకు రావాల్సిన ఎన్ని అంటే 55 నుండి 60% వచ్చిన వాళ్ళు పీఈటీకి సెలెక్ట్ అయ్యారు. నార్మలైజేషన్ తర్వాత ఆ మార్కులు పెరిగాయి. సో మరి ఈ పరీక్షను పాస్ కావడానికి, సిబిటిని పరీక్షను పాస్ కావడానికి మనం ఎలాంటి స్ట్రాటజీని అనుసరించాలి? ఇక్కడ 2 రకాల అభ్యర్థులు కనబడతారు. ఒకరు మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తులు, 2 నాన్ మ్యాథమెటిక్ వ్యక్తులు. ఇక్కడ మన పరీక్ష విధానాన్ని గమనిస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్ గమనించండి, 55 మార్కులకు ఉంది, వాళ్ళకే ఫేవర్గా ఉంది. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కొద్దిగా కష్టపడితే, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రీవియస్ ప్రశ్నలని తరోగా ప్రిపేర్ అవుతే, తరోగా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ఇక్కడ సాధించవచ్చు. లేదు నాకు మ్యాథ్స్ అంటే పూర్తిగా భయం, నేను సాధించలేను అనుకున్నప్పటికి కూడా దీన్ని క్లియర్ చేయవచ్చు. ఎలా క్లియర్ చేయాలి? అప్పుడు ఈ మ్యాథమెటిక్స్కి ఉన్న సమయాన్ని మనం జనరల్ సైన్స్లో, జనరల్ అవేర్నెస్లో కేటాయించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఎంత, మన టార్గెట్ ఎంత? 55 నుండి 60% మార్కులే సాధిస్తే మనం పీఈటీ పరీక్షకు వెళ్తాం. మరి ఎలాంటి బుక్స్ అనేవి, రిఫరెన్స్ బుక్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో సాధారణంగా ఇంగ్లీష్ కొద్దిగా తెలిసిన వాళ్ళకి మనకు కిరణ్ ప్రకాశన్ అనేది ద బెస్ట్ బుక్ అవుతుంది. అది ఎస్ఎస్సికి కానీ, ఆర్ఆర్బికి కానీ, ఎఫ్సిఐకి కానీ, సెంట్రల్ సర్వీసులకు సంబంధించి ఇది ఒక బెస్ట్ బుక్ అవుతుంది. ఇందులో మీకు కిరణ్ ప్రకాశన్, మీరు కోటికి వెళ్ళిన పాత పుస్తకాలు దొరుకుతాయి, కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో సెక్షన్ వారీగా అంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ వారీగా పుస్తకాలు మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ప్రీవియస్కి సంబంధించిన ప్రశ్నలన్నీ ఒకే దగ్గర చేరుస్తారు. ఒకే దగ్గర చేర్చడం కాదు, జనరల్ అవేర్నెస్లో మళ్ళీ ఒక్కొక్క భాగానికి సంబంధించి మళ్ళీ ప్రశ్న ఒకే దగ్గర చేరుస్తాడు. కాబట్టి అలాంటివి మీరు తీసుకోండి, కిరణ్ ప్రకాశన్ అవుతుంది. మరి తెలుగు మీడియం అభ్యర్థులకి ఏంటి? ఆర్ఎస్ అగర్వాల్ అనేది అవైలబిలిటీలో ఉంది, దాన్ని మనం ప్రాక్టీస్ చేయడం మంచిది. రెండోది గమనిస్తే ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు అంటున్నాం, అంటే 2018, 2022 ఈ పరీక్షలకు సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నపత్రాలు మీకు గూగుల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో వివిధ రకాల మాధ్యమాల నుండి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు డౌన్లోడ్ చేసుకోమంటున్నాను అంటే ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించబోతున్నాం. ఆఫ్లైన్లో ఉంటే మన యొక్క అప్రోచ్ వేరే ఉంటుంది, ఆన్లైన్లో ఉంటే మన అప్రోచ్ వేరే ఉంటుంది. ప్రశ్న అక్కడ కనబడుతుంది, మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మన కళ్ళ ముందే క్లియర్గా ఉంటుంది. ఆన్లైన్తో పోల్చుకుంటే ఆఫ్లైన్లో ఉన్న బెనిఫిట్ అదే. కానీ మనం రాసేదంతా ఆన్లైన్ ఎగ్జామ్ అవుతుంది. కాబట్టి ప్రశ్నలు పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకొని బ్రెయిన్లో ఉంచుకోగలగాలి, అప్పుడే ఆన్సర్ చేయగలుగుతాం మనం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ ప్రశ్నల యొక్క సరళి తెలిస్తే ఏ ఏరియా నుండి ఎక్కువగా అడుగుతున్నారు, ఏ ఏరియాను రిపీటెడ్గా అడుగుతున్నారు, ఏ ఏరియాను మనం ఎన్ని విధాలుగా సాల్వ్ చేయవచ్చు, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయనే ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రీవియస్ ప్రశ్నపత్రాలను మనం తరోగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి, ఇప్పటి నుండే తరోగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మూడవది రిపీటెడ్ అంశాలు అంటున్నాం. ఈ ప్రీవియస్ ప్రశ్నపత్రాలను మనం పరిశీలించినప్పుడు, నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని ఏరియాలు రిపీటెడ్గా కనబడతాయి. ఉదాహరణకు గమనించండి, మ్యాథ్స్కు సంబంధించినవి గమనిస్తే క్యాలెండర్, క్లాక్స్, ఏజ్ అనేవి నంబర్ ప్రతిసారి కనబడుతూనే ఉంటాయి. 1 లేదా 2 క్వశ్చన్ ప్రతి విభాగం నుండి వస్తాయి. అంటే క్యాలెండర్ ఒకటి, క్లాక్ ఒకటి, ఏజ్ ఒకటి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాం. సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ అన్న బారు వడ్డీ చూడండి, మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాం. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలాంటివి మనకు రిపీటెడ్గా వచ్చే ప్రశ్నలు. కాబట్టి ఈ రిపీటెడ్ ఏరియాలు ఎన్ని ఉంటాయి? దాదాపుగా మనకి 20 to 25 మార్కులు. మొత్తం ఎంత ఉన్నాయి మనకి? 55 మార్కులలో 20 to 25 మార్కులు, వాటికి సంబంధించిన భాగాలు, వాటికి సంబంధించిన యూనిట్లు అనేవి ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు కిరణ్ ప్రకాశన్ తీసుకుంటారో ఆ రిపీటెడ్ ఈ ప్రీవియస్ ఇయర్ నుండి, పాతకాలం నుండి మొత్తం ఉంటాయి. వాటిని కనుక ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ ఆ విధంగా వస్తే ఈజీగా నువ్వు ట్యాకిల్ చేయగలుగుతాం. లేదు అది బిహైండ్గా వచ్చినా కూడా నువ్వు ట్యాకిల్ చేసే విధానం ఇందులో క్రియేట్ అవుతుంది. కాబట్టి అందుకే నేనేమంటున్నాను, ప్రీవియస్ ప్రశ్నపత్రాలని, రిపీటెడ్ అంశాలను గుర్తుపెట్టుకొని వాటికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలని ఒకే దగ్గర రాసి పెట్టుకోండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, మరి ఎలా? మ్యాథ్స్ మాకు రాదు కదా అన్నప్పుడు ఎప్పుడైతే ఈ రిపీటెడ్ అంశాలు ఉంటున్నాయో ఈ రిపీటెడ్ అంశాలకు సంబంధించి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి.
మిగిలిన సమయాన్ని మీరు ఎక్కడ వెచ్చించాల్సి వస్తుంది? జనరల్ అవేర్నెస్ మరి సైన్స్లో వెచ్చించాల్సి వస్తుంది. సైన్స్లో వెచ్చించండి, మనకు క్లియర్గా ఉన్నాయి మెన్షన్ చేసి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఇప్పుడు ఇటీవల ఎగ్జామ్లో 2-3 సంవత్సరాలు కనుక గమనిస్తే ఈ పర్యావరణ సంబంధిత అంశాలు ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే కంప్యూటర్ సంబంధిత అంశాలు కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. ప్రతి సందర్భంలో 2 నుండి 3 ప్రశ్నలు కంప్యూటర్ సంబంధిత అంశాలు, 3 నుండి 4 ప్రశ్నలు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలు అడుగుతున్నాడు. కాబట్టి వారి సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి వాటిని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. బయోసైన్స్, అదేవిధంగా క్రోనాలిక్ ఆర్డర్లో మనం కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్ చూసుకోండి. వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక్కడ అవేర్నెస్లో మనకు స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటున్నాయి. ఈ అవేర్నెస్లో భాగంగా ప్రతిసారి మనకు పాలిటీలో 3 నుండి 4, కొన్ని సందర్భాల్లో 5 ప్రశ్నలు అడిగిన దాఖలు కూడా కనబడతాయి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనగానే పాలిటీ నుండి కనీసం 3, మ్యాక్సిమం 5 వరకు రావచ్చు. అదేవిధంగా జాగ్రఫీ నుండి 5 నుండి 6 వస్తున్నాయి. ఎకానమీ నుండి 2 నుండి 3 వస్తున్నాయి. సో ఖచ్చితంగా మనకి ఈ ఏరియాలు కనబడతాయి. సో మనకి అలా ఆ ఏరియాలను గుర్తించి వాటి మీద ఎక్కువ సమయాన్ని కేటాయించండి. మ్యాథ్స్ రాదని భయపడకండి, దాన్ని వదిలేయండి. మీరు కొన్ని రిపీటెడ్ వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ మిగిలిన సమయాన్ని వీటికి వెచ్చిస్తే మీరు ఖచ్చితంగా క్లియర్ అవుతున్నారు. ఎందుకంటే మీకు ఎన్ని రావాల్సింది అంటే 55 నుండి 60 మార్కులు వస్తే సరిపోతుంది. మీకు ఉన్నదే 90 మినిట్స్. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి చూడండి. కాబట్టి ఎవరు 80 చేస్తారు, కానీ మీకు పీఈటీకి వస్తే సరిపోతుంది. ఆ 3 అంటే 1:3లో ఉండడానికి అవకాశం మీకు ఉండాలి అంటే 55 నుండి 60 మార్కులు సాధించాల్సి ఉంటుంది. సో మొత్తంగా క్లియర్ చేశాము. పీఈటీ పరీక్షకు వెళ్ళాం. మరి పీఈటీ పరీక్షలో ఏముంటాయి? ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్లో ఏముంటాయి? మనకి పురుషులకి మహిళలకి వేరువేరుగా ఉండడం జరుగుతుంది. 2 భాగాలలో 2 ఈవెంట్లలో వాళ్ళను పరిశీలిస్తారు. మొదటగా పురుషులను కనుక గమనిస్తే 35 కేజీల వెయిట్ని కింద పడేయకుండా 100 మీటర్లను పరిగెత్తాల్సి ఉంటుంది. మరి ఎంత కాలంలో పరిగెత్తాలి అంటే 2 అంటే ఏమవుతుంది, అక్కడ మనకు క్లియర్గా 2 నిమిషాలలో పరిగెత్తాల్సి ఉంటుంది. ఎక్కడైనా డ్రాప్ చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అది ఒకే ఛాన్స్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా రెండో ఈవెంట్ గమనిస్తే 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ ఎంత 4 నిమిషాల 15 సెకండ్లలో వాళ్ళు దాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఒకే ఛాన్స్గా ఉంటుంది. అదేవిధంగా మహిళలు అయితే 20 కేజీలను 100 మీటర్లు, 20 కేజీల బరువుతో 100 మీటర్లని 2 నిమిషాలలో పూర్తి చేయవలసి ఉంటుంది. వీళ్ళకు కూడా ఒకే ఛాన్స్ ఉంటుంది. రెండో ఈవెంట్ గమనిస్తే సేమ్ 1000 మీటర్లు లేదా 1 కిలోమీటర్ ఎంత 5 నిమిషాల 40 సెకండ్లు పరిగెత్తవలసి ఉంటుంది. ఇది కూడా ఒకే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాలి. మరి ఒకేసారి దాన్ని ప్రాక్టీస్ చేసే విధానంలో చిన్నగా ప్రాక్టీస్ చేయాలి. మొదటగా 10 కేజీలు, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత 15 కేజీస్, ఆ తర్వాత 20 కేజీస్, ఆ తర్వాత 35 కేజీస్తో మనం ప్రాక్టీస్ను మొదలు పెట్టాలి. ఈ ప్రాక్టీస్ చేసే విధానంలో సందర్భంలో మనకి కన్వీనియంట్ షూస్ని తీసుకోండి. అంటే మన పాదానికి సరిపడా, మన పాదానికి కన్వీనియంట్గా ఉండి, అంటే ఈజీ మూవబుల్గా ఉండే, రన్నింగ్ చేయడానికి అవకాశం ఉండే షూస్. నా సజెషన్ ఈఎస్ఎస్ షూస్ అనేవి ఎక్కువగా వాడతారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ట్రైనింగ్కి సంబంధించిన వ్యక్తులు కానీ, దానిలో ఈవెంట్లో పాల్గొనే వ్యక్తులు కానీ ఎక్కువగా ఉపయోగించేది ఈఎస్ఎస్ షూస్ అంటున్నారు. వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మీకు ఇష్టం, మీకు కంఫర్టబిలిటీ ఏది ఉంటే అదే, లేకున్నా అవసరం లేదు, మీరు సాధారణ పాదాలతో వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీరు పాదాలతో వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్లో చిన్న రాయి ఏదైనా తగిలింది అనుకోండి, ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు షూస్తో ప్రాక్టీస్ చేస్తేనే బెటర్ అనేది నా ఒపీనియన్. కాబట్టి మీరు ఈఎస్ఎస్ షూస్ని వాడండి. సో ఒకవేళ సరే పీఈటీ కూడా పూర్తయ్యారు. మరి ఈ పీఈటీ పరీక్షలో మనకి పీడబ్ల్యూడి, ఏ పర్సన్ విత్ డిజేబుల్డ్ అంటున్నాం, వాళ్ళు 40% గుర్తించబడితే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాం. అందులో 40% గుర్తించబడితే వాళ్ళు ఎగ్జామ్ చేయబడతారు. ఈ పీఈటీ వాళ్ళకు ఉండదు, వాళ్ళు ఇందులో క్వాలిఫైడే, బట్ దీనికి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. అంటే పీఈటీ చేయాల్సిన అవసరం, ఎగ్జామ్ చేయబడతారు. క్లియర్? ఇలా మనకి రెండో దశ అనేది కూడా పూర్తి చేయబడడం జరుగుతుంది. సరే, రెండో దశ పూర్తి చేయబడింది. మూడో దశను గమనిస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఇందులో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అందులో మీరు ఏం ఫీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ హెల్త్ కండిషన్ మీకు తెలుస్తుంది కాబట్టి ఈజీగానే దాన్ని గెటన్ చేసే అవకాశం ఉంటుంది. కోర్స్ దాని గురించి మీరు ఎక్కువగా వరి కావాల్సిన అవసరం లేదు. సరే, ఒకవేళ ఒక గ్రూప్ డి అభ్యర్థి 19 సంవత్సరాల వయసులోనే గ్రూప్ డి అధికారిగా నియమించబడ్డాడు. సరే, సెలెక్ట్ అయ్యాడు. తదుపరి ప్రమోషన్ ఏ విధంగా ఉండవచ్చు అంటే, సర్వీస్ని 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వ్యక్తికి ప్రతిసారి డిపార్ట్మెంటల్ పరీక్ష రాయడానికి అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది. అది కూడా 100 మార్కులకే నిర్వహించబడుతుంది.
అందులో 85 మార్కులు పరీక్షా విధానం, 15 మార్కులు అతని యొక్క సర్వీస్ రికార్డుకి కేటాయిస్తారు. అట్లా అతనికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సర్వీస్ పూర్తి చేసిన 3 సంవత్సరాలకి అతడు ఎలిజిబిలిటీగా ఉంటారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటాం, సింపుల్గా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటాం. అలా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కనుక నువ్వు క్వాలిఫై అయితే నువ్వు ఏ ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది అంటే అది విభాగాన్ని బట్టి ఎలక్ట్రికలా, మెకానికలా, సిగ్నలా, ఏదన్నా ఆఫీస్కి సంబంధించిందా, ఇలా ప్రతి దాంట్లో మీరు ఏ పొజిషన్కి వెళ్ళవచ్చు అంటే సెక్షన్ ఇంజనీరింగ్ పొజిషన్కి వెళ్ళవచ్చు. లేదు కొన్ని డిపార్ట్మెంట్లలో సూపరింటెండెంట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉండడం జరుగుతుంది. మరి జీతభత్యాల విషయంలో గమనిస్తే ప్రస్తుతం ఉన్న స్కేల్ ప్రకారం గమనిస్తే 7th పే ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మనకి 18,000 ఉంటుంది మినిమం బేసిక్ ప్రాథమిక జీతం. దానికి డిఏలు ఉంటాయి, టీఏలు ఉంటాయి, నైట్ డ్యూటీ అలవెన్స్లు ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్స్లు ఉంటాయి. ఇలా అన్నిటినీ కలుపుకుంటే దాదాపుగా 26,000 వరకు వచ్చే అవకాశం ఉంది. సో మీరు 19 ఇయర్స్కి కనుక గ్రూప్ డి వెళ్తే మీరు అంచెలంచెలుగా ఎదగవచ్చు మీరు రిటైర్మెంట్ లోపు. ఇంకా అన్ని పోస్టులతో పోల్చుకుంటే ఈ ఆర్ఆర్బీకి సంబంధించి, రైల్వేకి సంబంధించి ప్రొటెక్షన్ ఎక్కువ. బోనస్ అనేది ప్రతి దివాళీకి ప్రకటించబడుతుంది. సో ఇలా మనకు కొన్ని ఫెసిలిటీస్ బయటతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ ఫర్దర్గా దీనికి సంబంధించిన జాబుల్లో కూడా మీకు ప్రత్యేకమైన కోటా కూడా ఇవ్వబడడం జరుగుతుంది. కాబట్టి 10th పాస్ అయిన ఐటీఐ విద్యార్థులు కూడా మీరు ఒక అత్యున్నత స్థాయి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించవచ్చు. అది మీకు గ్రూప్ డి రూపంలో కనబడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన అంశాలను మీరు పరిశీలిస్తూ వాటిని పాటిస్తూ ఉద్యోగం సాధిస్తారని కోరుకుంటూ చివరగా చిన్న అనౌన్స్మెంట్. భూషణ్ సార్ క్లాసెస్ అనే యాప్ ఇటీవల విడుదల చేయబడింది. ఇందులో గ్రూప్ డికి సంబంధించి ముఖ్యంగా జనరల్ అవేర్నెస్లోని 4 భాగాలు, జనరల్ సైన్స్లోని 4 భాగాలు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, వీటికి సంబంధించిన పీడిఎఫ్లు మనకు ఇవ్వబడ్డాయి. అవి కేవలం 29 రూపాయలకి ఒక పీడిఎఫ్. అంటే ఫిజిక్స్ 29, కెమిస్ట్రీ 29, అలా మనకి 29 రూపాయలకే పీడిఎఫ్లు ఇవ్వబడ్డాయి. వాటికి సంబంధించిన వివరణతో కూడిన వీడియోలు కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి. వాటికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. అదేవిధంగా ఇది వ్యాలిడిటీ అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. 1 year 2 year అని కాదు, ఇది అప్ టు ఎగ్జామ్, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, అప్పటి వరకు దాని వ్యాలిడిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మోడల్ పేపర్స్ ఇవ్వబడతాయి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడతాయి. మీకు మీ ప్రాక్టీస్ కోసం కూడా ప్రాక్టీస్ బిట్లు కూడా అందులో మీకు ప్రకటించబడతాయి. థ్యాంక్ యూ.